హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. సో ఎవరైనా ఇంట్లోనే ఉండి వర్క్ చేయాలని అండ్ స్టడీస్ పూర్తయ్యాక ఒక స్టేబుల్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, అస్సలు మిస్ చేయకుండా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి జాబ్ అప్డేట్స్ అయితే మీ ముందుకి తీసుకురావడానికి. సో ఇదేంటి అంటే, ఈ జాబ్ ఏంటి అంటే, జినీ టాలెంట్ అనే ఒక కంపెనీ ఇప్పుడు డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ పోస్టుల కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ తీసుకొచ్చింది. సో ఇది జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి అనేసి మెన్షన్ చేశారు, బట్ ఇక్కడ ఒక ఫిగర్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ జాబ్ డీటెయిల్స్ అనేది మీకు ఒక్కొక్కటి విడివిడిగా చెప్తాను. అండ్ ఫస్ట్ ఈ జాబ్స్ కోసం శాలరీస్ చూసుకున్నట్లయితే 33,300 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. బట్ ఇది ఫిక్స్డ్ అయితే కాదు, గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్ అంటే వెబ్సైట్ ద్వారా కలెక్ట్ చేసిన ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో కంపెనీ పాలసీకి తగ్గట్టు శాలరీ కొంచెం ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికోసం మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అనుకుంటే డేటా ఎంట్రీ అనేది సరిగ్గా చేయాలి అండ్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేటాను వెరిఫై చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. డేటా సెట్స్ ని ఆర్గనైజ్ చేసి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టీమ్ తో కలిసి ఏదైనా డేటా డిస్క్రిపెన్సీస్ ఉంటే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేటా ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మీరు 12th అనేది పాస్ అయి ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేటర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. అంటే మీరు 10th పాస్ అయితే మాత్రం ఈ పోస్ట్ కి డైరెక్ట్ గా అప్లై చేయలేరు. సో 12th పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీనికోసం వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అదేంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ముఖ్యంగా ఎక్సెల్ అనేది బాగా వచ్చి ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి మీతో. అండ్ టీంతో కలిసి వర్క్ చేయాలి. అండ్ డీటెయిల్స్ కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అడిగిన స్కిల్స్ కూడా జెన్యూన్ గానే ఉన్నాయి. అండ్ మీకు మైక్రోసాఫ్ట్ అండ్ ఎక్సెల్ లో బాగా కొంచెం గ్రిప్ ఉంటే డెఫినెట్ గా అయితే అప్లై చేసేసుకోండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మీకు అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ గా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైతే షార్ట్ లిస్టింగ్ అవుతారో వాళ్ళకి మీ మొబైల్ నెంబర్ లేదా మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికైతే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ సెండ్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అనేది కరెక్ట్ గా మెన్షన్ చేశారో లేదో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే September 15th, 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత అప్లికేషన్స్ అనేది సెండ్ చేసిన వాళ్ళైతే తీసుకోరు, అవి యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తారు, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. బికాస్ ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ ఆర్ స్కామ్ అవుతుందని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికోసం ఎలా అప్లై చేయాలి అనుకుంటే మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లోనే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా పంపించిన అప్లికేషన్ ఫామ్స్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ లింక్ వచ్చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి, లేదంటే అదే లింక్ మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసేసుకోవచ్చు. అండ్ డ్యూ డేట్ తర్వాత అప్లై చేస్తే అవి యాక్సెస్ చేయరు. అండ్ ఇన్కంప్లీట్ ఫామ్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. అండ్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు డబ్బులు అనేది అడగరు, బికాస్ దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఒకవేళ ఎవరైనా రిక్రూటర్స్ అనేది మిమ్మల్ని అమౌంట్ అడిగితే అది ఫేక్ అయి ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇదే జెనీ టాలెంట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నిజంగా ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. అండ్ టైం ఎక్కువ ఉందని లేట్ చేయొద్దు, వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి MNC వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మరొక మంచి కొత్త జాబ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.